ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఫిలిం ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. చాలా తొందరగానే స్టార్ ఇమేజ్ను దక్కించుకున్నాడు. అంతే వేగంగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడంతో అవకాశాలు లేక డీలా పడ్డాడు. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఈ లోకంలో ఉండలేనంటూ అర్ధాంతరంగా తనువు చాలించాడు. 2014 జనవరి 5న ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది. ఉదయ్ కిరణ్ చనిపోయి సుమారు పుష్కర కాలం దాటినా ఇప్పటికీ అతని సినిమాల రూపంలో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. రీసెంట్గా ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే రిలీజ్తో మన ముందుకు వచ్చాడు. మరోసారి తన అభిమాన హీరోను సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని తన ఫ్యాన్స్కు కలిగించాడు. ఇక ఈ క్రమంలోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జోస్య భట్ల ఉదయ్ కిరణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయ్ కిరణ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కెరీర్లో చాలా ఆటుపోట్లు చూశాడని చెప్పిన జోస్య భట్ల అతను నటించాల్సిన చాలా సినిమాలు ఆగిపోయాయంటూ చెప్పుకొచ్చాడు. షూటింగ్ ప్రారంభమై నిలిచిపోయిన చిత్రాలు కూడా ఉన్నాయని, ఒక సినిమా అయితే ఏకంగా 80% షూటింగ్ పూర్తయిన తర్వాత పక్కన పెట్టేశారంటూ జోస్య భట్ల చెప్పుకొచ్చారు. ఉదయ్ కిరణ్ నటించిన ప్రేమంటే సులువు కాదురా సినిమా 80% చిత్రీకరణ పూర్తి చేసుకొని ఆఖరి దశలో ఆగిపోయిందని జోస్య భట్ల రివీల్ చేశారు. ఈ మూవీ షూటింగ్ పూర్తయి విడుదలైతే ఉదయ్కి పెద్ద హిట్ పడేదని ఆయన అన్నాడు. కానీ ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందంటూ చెప్పుకొచ్చారు. నిర్మాతలు కూడా ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్రయత్నించినా అప్పట్లో కుదరలేదని ఆయన రివీల్ చేశారు. అంతేకాదు, ప్రేమంటే సులువు కాదురా మూవీ విడుదలై ఉంటే మాత్రం ఇప్పుడు ఉదయ్ కిరణ్ మన మధ్య ఉండేవాడంటూ జోస్య భట్ల ఎమోషనల్గా చెప్పుకొచ్చాడు. అతను సూపర్ స్టార్గా ఎదిగి ఉండేవాడని, ఉదయ్ సినిమాలను మనం ఎంజాయ్ చేసేవాళ్ళమంటూ జోస్య భట్ల చెప్పుకొచ్చారు. ఉదయ్ కిరణ్ గురించి ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి.